సముద్రంలో అవతల పక్కన గంగవరం పోర్ట్ అవతల పక్కన ఉన్నట్టు సముద్ర తీరానికి వెళ్ళమనండి. మొత్తం తాబేళ్లు శవాలు కనబడతాయి అక్కడ. శవం అన్నామా తాబేళ్లు చచ్చిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫార్మా ఇండస్ట్రీ మొత్తం వాటర్ అందులోకే పోతుంది. ఏ ఫార్మా ఇండస్ట్రీ ఏ ప్రాసెసింగ్ చేస్తామంటారు వాళ్ళు చేసామంటారు, కావాలంటే ఓ సిమెంట్ దిమ్మ దాంట్లో నీళ్ళు చిలుకుతున్నట్టు ఇవన్నీ చూపెడతారు. ఆ తర్వాత అది వదిలేటప్పుడు నీళ్లు క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేషన్ రాసి చూపించాలి. ఆ రాసేటటువంటి ఇంజనీర్ కూడా వాళ్ళ జాబ్ ఎంప్లాయ్ కాబట్టి బాగానే ఉందని రాస్తాడు, ఆ తర్వాత వదులుతాడు, ఇవన్నీ పోతాడు. నేను అక్కడ ఉండగానే పెట్టాను. నేను అప్పుడు అడిగితే ఏం చెప్తారంటే ఇక్కడ లేదండి పడవలు గుద్దుకుంటే యాక్సిడెంట్ కనబడుతుంది అక్కడ బ్లడ్. కానీ ఈ వాటర్ వల్ల చచ్చిపోయి కొన్ని వేల తాబేళ్ళు ఇప్పటికీ చచ్చిపోయి ఉంటాయి, ఇప్పటికీ నడుస్తూనే ఉంటది. ఈ ఎక్కడ పరిష్కారం? ఆయన ఆలోచన మంచిది, ఆచరణ పరంగా ఇంకోటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు వీళ్ళందరూ ఇప్పుడు విట్ ఉంది, 1000 మంది విద్యార్థులు ఉంటారు అనుకుందాం. ఈ 1000 మంది విద్యార్థులకి సంబంధించి వాళ్ళు తినడమో తాగడం ఏదో చేయాలి కదా. తాగడానికి నీళ్ళే ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లో వాటర్ వాడేటట్టయితే గవర్నమెంట్ వాటర్ మీటర్ వేస్తారు. మన ఇంటికి అయితే 250 రూపాయలు డబ్బులు తీసుకుంటారు. అపార్ట్మెంట్ వాటర్కి అయితే కనుక మీటర్ కమర్షియల్ ఛార్జ్ చేస్తారు కదా. కరెంట్ ఎట్లయితే కమర్షియల్ అది కూడా కమర్షియల్. దెన్ నిజంగా ఎన్ని